ప్రజలందరూ కూడా కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం రావాలని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించినటువంటి నేపథ్యంలో ఓటర్ మహాశైలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పార్లమెంట్లో ఓటు తీసుకున్న తర్వాత మరి మొట్టమొదటిగా నియోజకవర్గంలోకి మరి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఇక్కడ స్వాగతం పలికిన నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో నా విజయం కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలని ఆకాంక్షించిన గెలిపించిన ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ ఆకాంక్షలతోన ఏ ఆశయంతోన ఇక్కడ నన్ను పార్లమెంట్కి గెలిపించిండ్రో, అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని గెలిపించిండ్రో ఆ ఆశయ సాధన కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, మహబూబ్ నగర్ పార్లమెంటు అభివృద్ధి కోసం శాయశక్తులా మరి తోడ్పడతానని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి కార్యకర్తలకు కానీ మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి మరోసారి నేను తెలియజేస్తున్నాను. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలందరూ కూడా కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం రావాలని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించినటువంటి నేపథ్యంలో ఓటర్ మహాశైలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పార్లమెంట్లో ఓటు తీసుకున్న తర్వాత మరి మొట్టమొదటిగా నియోజకవర్గంలోకి మరి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఇక్కడ స్వాగతం పలికిన నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో నా విజయం కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలని ఆకాంక్షించిన గెలిపించిన ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ ఆకాంక్షలతోన ఏ ఆశయంతోన ఇక్కడ నన్ను పార్లమెంట్కి గెలిపించిండ్రో, అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని గెలిపించిండ్రో ఆ ఆశయ సాధన కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, మహబూబ్ నగర్ పార్లమెంటు అభివృద్ధి కోసం శాయశక్తులా మరి తోడ్పడతానని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి కార్యకర్తలకు కానీ మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి మరోసారి నేను తెలియజేస్తున్నాను.